చెరువుల కబ్జాపై హైడ్రా చర్యలకు మద్దతు పెరుగుతోంది. జిల్లాలో హైడ్రా వంటి సంస్థలు రావాలని కోరుతున్నారు జనం. అక్రమ నిర్మాణాల్ని తేలితే కూల్చివేతలు తప్పవన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. మరోవైపు కూల్చివేతలపై హైకోర్టును ఆశ్రయిస్తున్నారు కొందరు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలోని జన్వాడ ఫామ్ హౌస్ పై సర్కార్ యాక్షన్ షురూ చేసింది. ఫామ్ హౌస్ ను పరిశీలించారు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు. ఫామ్ హౌస్ కొలతలు తీసుకున్నారు అధికారులు, సిబ్బంది. ఇప్పటికే జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చొద్దంటూ హైకోర్టుకు వెళ్లారు బీఆర్ఎస్ నేత కేజీఆర్ సన్నిహితుడు ప్రదీప్ రెడ్డి. అయితే సిటీలో చెరువుల కబ్జా, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై రూల్స్ ప్రకారమే వెళ్లాలని ప్రభుత్వానికి సూచించింది హైకోర్టు. బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు చేపడితే నిర్దాక్షిణ్యంగా కూర్చుతామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఓవైసీ, పల్లా రాజేశ్వరరెడ్డి కాలేజీలపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపడతామని తెలిపారు. చెరువుల్లో నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చిన అధికారులను గుర్తించామని, త్వరలో వారిని జైలుకు పంపుతామన్నారు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ను ప్రారంభిస్తామన్నారు రంగనాథ్. మంత్రుల నిర్మాణాలు అక్రమమని తేలినా కూల్చుతామని చెప్పారు. ఓఆర్ఆర్లో కూడా ఏంటంటే ఏ మున్సిపాలిటీస్ అయితే కనుక ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నాయి, ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మీకు నార్సింగి మున్సిపాలిటీ ఉంది, అది ఓఆర్ఆర్ లోపల ఉన్నా కానీ కూడా దాని ఏరియా అంటే మీరు చూస్తే గండిపేట్ కానీ విలేజ్ కూడా బయట ఉన్నాయి, అక్కడ కూడా మేము ఆపరేట్ చేస్తుంటాం. ఈవెన్ అలానే కాదు, ఇంకా కొంత దూరంగా ఉన్నా కానీ కూడా వాళ్ళ రిక్వెస్ట్ ఉంటే కనుక మేము ఆపరేట్ చేయము, మా దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ వాళ్ళు వాడుకొని వాళ్ళు చేసుకోవచ్చు. దానికి వాళ్ళు ఏమైనా ఉంటే కనుక పేమెంట్స్ అంతా కూడా వాళ్ళు చేసుకుంటారు, మేము డైరెక్ట్గా ఆపరేట్ చేయమన్నమాట. ఈ అవుట్సోర్సింగ్ స్టాఫ్ ఉన్నారు, దాదాపు మా దగ్గర 2000 మంది దాకా ఉన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఇట్లానే పార్క్ లేక్ ప్రొటెక్షన్ ఏది వాళ్ళు చూసేటటువంటి సెక్యూరిటీ గార్డ్స్, పార్క్స్ చూసేటటువంటి సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళందరూ ఉన్నారు. బట్ యాక్చువల్ కోర్ ఆఫీసర్స్ మటుకు మనకి ఇప్పుడు అడిగాము, వాళ్ళందరూ కూడా మాకు ఇస్తున్నారు. ఆ లిస్ట్ కూడా తయారవుతున్నారు. రోజు కొంతమంది రెవెన్యూ సంబంధించిన ఆఫీసర్స్ రిపోర్ట్ చేశారు, పోలీస్ సంబంధించిన ఆఫీసర్స్ కూడా త్వరలో రిపోర్ట్ చేస్తారు. ఇట్లా మెల్లిగా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వస్తుంది. దీనికి ఆల్రెడీ ఫైనాన్షియల్ శాంక్షన్ కూడా అయింది అండ్ క్యాబినెట్ శాంక్షన్ కూడా త్వరలో జరుగుతుంది. దీనికి ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి కూడా చాలా పాజిటివ్గా మాకు అన్ని విధాలుగా కూడా సహకారం జరుగుతుంది. చెరువులను అక్రమంగా నిర్మించిన ఓవైసీ కాలేజీని కూల్చివేయాల్సిందేనన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. కబ్జాపై స్థానిక ముస్లింలు చేసిన ఫిర్యాదులను అధికారులు పట్టించుకోలేదని విమర్శించారు. ఫ్రీ ఎడ్యుకేషన్ పేరుతో ఓవైసీ బ్రదర్స్ కోట్లు సంపాదించారని చెప్పారు. చెరువులో కబ్జా చేస్తున్న ఇండ్లను కూలుస్తున్నందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు రాజాసింగ్. ఎట్టి పరిస్థితుల్లో చెరువుకి కబ్జా చేసిన వాడికి నేను ఇవ్వను, ఇట్లాంటి చిన్నోళ్ళు వార్నింగ్ ఇస్తూనే ఉంటారు. దానికి మీరు పక్క పెట్టండి, మీరు తీసుకున్న సంకల్పం పూర్తి చేయాలి. ఎంఐఎంఓలు చెరువులను కబ్జా చేసుకున్నారు, ఎట్టి పరిస్థితుల్లో దానికి డిమాలిష్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము కోరుతున్నాము. అదేవిధంగా ఈ చెరువు కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ కూడా చాలా వరకు కబ్జాలైనాయి. నా నియోజకవర్గంలో కూడా చాలా వరకు పెద్ద పెద్ద గవర్నమెంట్ ల్యాండ్ కబ్జాలైనాయి. కానీ దురదృష్టం, దానికి కలెక్టర్ కూడా సపోర్ట్గా మాకు కనబడుతున్నాడు. హైదరాబాద్ కలెక్టర్ దానికి సపోర్ట్గా కనబడుతుండు. ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉండే, ఎక్కడెక్కడ కబ్జాలైంది, దానిపైన కూడా మీరు ఎంక్వైరీ చేయాలని నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా గ్రేటర్ పరిధిలో చెరువులు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుండటంతో పలువురు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఎలాగైనా హైడ్రా కూల్చివేస్తుందన్న టెన్షన్తో లాస్ట్ ఆప్షన్గా పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. హాలిడే అయినా హౌస్ మోషన్ పిటిషన్లు దాఖలవుతున్నాయి. హైడ్రా కూల్చివేతలపై ఉన్నత న్యాయస్థానంలో 200కు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. తమ పిటిషన్లు అర్జెంటుగా విచారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఓల్డ్ సిటీలో సెలకం చెరువు కబ్జా చేసి ఫాతిమా కాలేజ్ కట్టారని ఆరోపణలు రావడంతో హైకోర్టులో పిటిషన్ వేసేందుకు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. హైడ్రా పేరుతో చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వాగతించారు వరంగల్లోని సామాజికవేత్తలు. ఫోరం బెటర్ వరంగల్ సంస్థ ఆధ్వర్యంలో హైడ్రా లాగే మనకు కావాలి వాడ్రా పేరుతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రొఫెసర్ వెంకట నారాయణతో పాటు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. వరంగల్లో చెరువుల కబ్జాలను తొలగించాలన్నారు వక్తలు. నాలాలను పరిరక్షించాలని కోరారు. హైడ్రాకు మద్దతుగా త్వరలోనే వరంగల్లో అన్ని వర్గాల ప్రజలతో భారీ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు.